జడ్జి గారింట్లో మంటలార్పడానికి వెళ్ళిన వాళ్ళు అవాక్కయ్యారు. మంటల సంగతి తర్వాత అక్కడ నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున డబ్బు కనిపించింది. విషయం కాస్త బయటికి రావడంతో దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ ఘటన న్యాయవర్గంలో సంచలనం సృష్టించింది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. ఫైర్ సర్వీస్ సిబ్బంది మంటలు ఆర్పిన తర్వాత భారీగా నోట్ల కట్టలు కనిపించడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సొమ్మంతా బ్లాక్ మనీగా గుర్తించారు. విషయం చీఫ్ జస్టిస్ కు చేరడంతో కొలీజియం సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ వర్మను అలహాబాద్ పంపేశారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. అయితే అక్రమ సంపాదన ఉన్న జడ్జిని కేవలం ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందా అనే సందేహాలు కొలీజియంలో వినిపించాయి. న్యాయ వ్యవస్థ ఇమేజ్ని డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు ఉండాలని భావిస్తున్నారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల తర్వాత జస్టిస్ వర్మపై అంతర్గత విచారణ మొదలుపెట్టారు.